హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదిత కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ రవ్వ కేసరి. ఈజీగా, సాఫ్ట్గా, టేస్టీగా ఎలా రావాలో ఈరోజు మనం చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం వేడయ్యాక 2 టీ స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక అందులో జీడిపప్పును వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో జీడిపప్పును గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ ఉండాలి, లేకుంటే జీడిపప్పు మాడిపోతుంది. ఇప్పుడు కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని కిస్మిస్ జీడిపప్పు 2 గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకోవడం వల్ల కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వాటిని పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వని నెయ్యిలో పచ్చి వాసన పోయేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల రవ్వ అనేది మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే తిప్పుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వాటర్ తీసుకొని పక్కన వేడి చేసుకోవాలి. రవ్వను అటు ఇటు తిప్పుతూ ఇలా మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి, లేకుంటే రవ్వ అనేది మాడిపోతుంది. హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లోనే రవ్వను ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పకుండా వదిలేస్తే రవ్వ కూడా మాడిపోతుంది. ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత మనం వేడి చేసుకున్నటువంటి వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని పక్కన వేడి చేసుకోవడం వలన కేసరి అనేది స్పీడ్గా అవుతుంది. వాటర్ పోసేటప్పుడు రవ్వని అటు ఇటు తిప్పుతూ ఉండాలి, లేకుంటే రవ్వ ఉండలు కట్టేస్తుంది. అప్పుడు కేసరి అనేది అంత సాఫ్ట్గా ఉండదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు రవ్వ సాఫ్ట్గా ఉడికేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అటు ఇటు తిప్పడం వలన రవ్వ అనేది సాఫ్ట్గా వస్తుంది. రవ్వలోని వాటర్ అంతా ఇంకిపోయాక రవ్వ సాఫ్ట్గా అయిన తర్వాత ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగరు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ షుగర్ని అంతా రవ్వలో చక్కగా కలిసిపోయే వరకు తిప్పుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పండి. హై ఫ్లేమ్లో పెడితే అంతా మాడిపోతుంది. స్ట్రక్చర్ అనేది కూడా చక్కగా రాదు. ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయడం వలన రవ్వ కేసరి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, ఉండలు కట్టకుండా. ఇప్పుడు అటు ఇటు తిప్పాలన్నమాట. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. నేను ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా రవ్వ అంతా కలిసేటట్టు కేసరిలో బాగా మెల్ట్ అయ్యేంత వరకు మొత్తం తిప్పాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసినటువంటి కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని చక్కగా మొత్తం కలిసే వరకు తిప్పుకోవాలి. నెయ్యి అంతా కేసరిలో కలిసిపోయిన తర్వాత చక్కటి రవ్వ కేసరి అనేది రెడీ అవుతుందండి. ఇలా చేసుకోవడం వలన ప్రసాదాలకు కానీ, లేకుంటే అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా 2 నిమిషాల్లో చక్కగా రవ్వ కేసరి చేసుకోవచ్చు. లైక్ చేయండి, మన ఛానల్ని ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.